గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు ఆస్క్ మనీ పర్సు. ఈరోజు యాక్చువల్ మన ఆస్క్ మనీ పర్సులో మీరు పంపించిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేసే ముందు మీ అందరి అటెన్షన్ని ఒక సెక్టర్ వైపు అయితే తీసుకెళ్దాం అనుకున్నాను. ఎందుకంటే క్లియర్లీ నేను రీసెంట్ టైంలో ఏదైతే డేటా చదువుతున్నానో మనకి క్లియర్ నెక్స్ట్ 4-5 ఇయర్స్లో మల్టీబ్యాగర్ ఆపర్చునిటీ అయితే ఈ థీమ్లో కనబడుతుంది. పవర్ సెక్టర్ ఏదైతే ఉన్నదో పవర్ సెక్టర్లోని మనం చూసినట్టయితే లాస్ట్ 5-6 ఇయర్స్గా ఏదైతే కెపాసిటీ ఎడిషన్ జరిగిందో ఆ కెపాసిటీ ఎడిషన్ మొత్తం మనకి రెన్యూబుల్ సైడ్, సోలార్ సైడ్, విండ్ సైడ్ జరిగింది. థర్మల్ సైడ్ పెద్దగా పవర్ కెపాసిటీ ఎడిషన్ అయితే జరగలేదు. కానీ ఓవరాల్గా మన ఇండియాలో పవర్ డిమాండ్ని క్యాటర్ చేసేది మాత్రం థర్మల్ పవరే కదా. సోలార్, విండ్ ఇవన్నీ కంట్రిబ్యూట్ చేస్తున్నా కూడా వాటి యొక్క కంట్రిబ్యూషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. నువ్వు ఏదైతే డిమాండ్ సబ్స్టాన్షియల్లీ పెరుగుతున్నదో ఏదర్ ఇట్ కుడ్ బి బికాస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ లేకపోతే హౌస్ హోల్డ్ డిమాండ్ పెరగడం కానీ ఇవన్నిటి వల్ల పవర్ డిమాండ్ అయితే మనకు కంటిన్యూస్గా పెరుగుతున్నట్టుగా ట్రెండ్ అయితే కనబడుతుంది. నువ్వు ఈ డిమాండ్ పెరిగినప్పుడు మనకి థర్మల్ సైడ్ పవర్ కెపాసిటీ ఎడిషన్ జరగాల్సిందే. నువ్వు ఈ థర్మల్ సైడ్ పవర్ జనరేటింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీటిలో లాస్ట్ 10 ఇయర్స్లో చూసినట్టయితే చాలా కంపెనీలు క్లోజ్ అయిపోయి అండ్ ఉన్న కంపెనీస్లో కొన్ని కంపెనీస్ బ్యాలెన్స్ షీట్ వీక్గా ఉన్నాయి. సో ఇలా స్ట్రగుల్ అవుతున్న కంపెనీస్ మనకు కనబడతాయి అన్నమాట. ఎందుకంటే గవర్నమెంట్ పాలసీలు అవ్వచ్చు ఇవన్నిటి వల్ల చాలా ఎఫెక్ట్ అయ్యే కంపెనీస్ అయితే. బట్ ఇప్పుడు ఏదైతే పవర్ షార్టేజ్ ఇష్యూ మనకి నెక్స్ట్ 1 year, 1.5 year, 2 yearsలో అయితే డెఫినెట్లీ మన కంట్రీలో చూసే ఆస్కారం అయితే క్లియర్లీ కనబడుతుంది. సో ఈ షార్టేజ్ రాకముందే గవర్నమెంట్ యాక్చువల్లీ థర్మల్ సైడ్ పవర్ కెపాసిటీ ఎడిషన్ రిలేటెడ్గా చాలా పుష్ అయితే తీసుకురావచ్చు. సో ఇది జరిగినట్టయితే పాలసీ రిలేటెడ్గా ఏమైనా రిఫార్మ్స్ తీసుకొచ్చినా ఏం జరిగినా కూడా ఈ పుష్ జరిగినట్టయితే మాత్రం మనకి పవర్ జనరేటింగ్ కంపెనీస్ అయితే అవ్వచ్చు లేదా థర్మల్ పవర్ కెపాసిటీ ఎడిషన్ సైడ్ వేరియస్ ప్రొడక్ట్ సప్లయర్స్ ఎవరైతే ఉంటారో ఆ కంపెనీ సైడ్ అయితే అవ్వచ్చు మనకి నెక్స్ట్ 4-5 ఇయర్స్లో మల్టీ బ్యాగర్ ఆపర్చునిటీ అయితే క్లియర్లీ కనబడుతుంది. ఎవరైనా వ్యూవర్స్ ఈ సెక్టర్ రిలేటెడ్ యాక్చువల్లీ లాస్ట్ 6 monthsలో మన ఛానల్లో 2 వీడియోస్ అయితే రిలీజ్ చేశాను. ఒకటి పవర్ జనరేటింగ్ కంపెనీస్ రిలేటెడ్గా, ఇంకోటి పవర్ కెపాసిటీ ఎడిషన్లోని ఒక థీమ్ను మాత్రమే టచ్ చేశాను. బట్ యాక్చువల్లీ ఇక్కడ మనకి వేరియస్ థీమ్స్ అయితే ఉంటాయి, వేరియస్ ప్రొడక్ట్ సప్లై చేసే కంపెనీస్ అయితే ఉంటాయి. సో ఈ థీమ్ని ఎవరైనా అంటే ఓవరాల్గా పవర్ థీమ్ని ఎవరైనా మిస్ అయ్యి ఉన్నట్టయితే మాత్రం డోంట్ మిస్ దిస్ గైస్. క్లియర్లీ మనకి మంచి ఆపర్చునిటీ అయితే కనబడుతుంది. ఈ థీమ్ మీద కొంచెం రీసెర్చ్ చేయడానికి ప్రయత్నించండి. 2 వీడియోస్ చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. దాని తర్వాత ఈ థీమ్లోని ఇంకా యాక్చువల్లీ అన్ఎక్స్ప్లోర్డ్ ఆపర్చునిటీస్ అయితే చాలా వరకు ఉన్నాయి. కొన్ని స్టాక్స్ అయితే రన్అప్ అయిపోయి బట్ రన్అప్ అయినా కూడా ఇంకా మనకి ఆపర్చునిటీ ఉన్న కంపెనీస్ చాలా వరకే ఉన్నాయి. సో ఫోకస్ చేయండి. వీ షుడ్ మేక్ గుడ్ మనీ. అందు గురించనే ఐ వాంట్ టు బ్రింగ్ యువర్ అటెన్షన్. ఎందుకంటే క్లియర్లీ ఆపర్చునిటీ కనబడుతుంది అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇన్స్టిట్యూషనల్ మనీ కూడా ఇటువైపు అయితే మూవ్ అవ్వడం కనబడుతుంది. సో మనం యాజ్ ఏ స్మాల్ ఇన్వెస్టర్స్ మనం ఎందుకు మిస్ అవ్వాలి? అండ్ ఎవరైనా ఒకవేళ అంటే డైరెక్ట్ స్టాక్స్ రిలేటెడ్గా ఐడియా లేని ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉన్నట్టయితే మీకు మ్యూచువల్ ఫండ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో మీ రిస్క్ అపెటైట్ని బట్టి మీరు ఆ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అయితే తీసుకోవచ్చు. ఫర్ షూర్ వీ షుడ్ మేక్ గుడ్ మనీ నెక్స్ట్ 4-5 years ఇన్ దిస్ థీమ్. మన ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ సుధీర్ గారు అడుగుతున్నారు, ఈజ్ దెర్ ఎనీ ఇంపాక్ట్ ఆన్ ప్రాజ్ ఇండస్ట్రీస్ బికాస్ ఆఫ్ గవర్నమెంట్ న్యూ డెసిషన్ ఆన్ బ్యాన్ ఆఫ్ షుగర్ ఫ్రమ్ ఇథనాల్ ప్రొడక్షన్? ఓకే, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేదు. ఎందుకంటే చాలామంది వ్యూవర్స్లో కన్ఫ్యూజన్ కూడా ఉన్నది. మార్కెట్లో డిఫరెంట్ రూమర్స్ అయితే ఉన్నాయి. అది ఆన్సర్ చేసే ముందు స్మాల్ రిమైండర్ గైస్, వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ మీకు కూడా ఏదైనా క్వశ్చన్ ఉండి మమ్మల్ని అడగాలనిపించినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో మన మిగిలిన వ్యూవర్స్ ఎలాగైతే రాశారో కంటిన్యూస్గా #AskMoneyPerson అని అలా రాసి మీ క్వశ్చన్ రాసినట్టయితే మీ క్వశ్చన్స్ అన్ని మాకు రీచ్ అవుతాయి. నో సుధీర్ గారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షుగర్ నుంచి ఇథనాల్ ప్రొడక్షన్ బ్యాన్ చేసిందని రాశారు కదా, కానీ యాక్చువల్లీ ఒక క్లారిటీ ఇవ్వాలి. కంప్లీట్లీ షుగర్ నుంచి ఇథనాల్ ప్రొడక్షన్ బ్యాన్ చేయలేదండి. ఇట్ ఈస్ ఓన్లీ సిరప్ నుంచి ఏదైతే ఇథనాల్ ప్రొడక్షన్ జరుగుతుందో దాన్ని ఆపమన్నారు. బీ హెవీ, సి హెవీ అయితే కంటిన్యూ అవుతున్నాయి. సో ఈ న్యూస్ రాగానే అన్ని షుగర్ కంపెనీస్ని మార్కెట్ హ్యామర్ చేసింది కదా, కానీ యాక్చువల్లీ అన్ని షుగర్ కంపెనీస్ కూడా షుగర్ సిరప్ నుంచి ఇథనాల్ ప్రొడ్యూస్ అయితే చేయవండి, కొన్ని కంపెనీసే చేస్తాయి. సో ఏవైతే కంపెనీస్ సిరప్ నుంచి ఈ ఇథనాల్ ప్రొడ్యూస్ చేయవో వాళ్ళ మీద అయితే ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. ఇది ఆన్ ద నెంబర్ సైడ్ నేను మాట్లాడుతున్నాను. నో సెంటిమెంట్ సైడ్ మనం మాట్లాడుకుంటే డెఫినెట్లీ సెంటిమెంటల్ నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఆల్వేస్ మనకి గవర్నమెంట్తో లింక్ ఏమన్నా బిజినెస్ చేసే కంపెనీస్ ఏవైతే ఉంటాయి ఈ గవర్నమెంట్ డెసిషన్ రిలేటెడ్ అన్సర్టనిటీ రిస్క్ ఏదైతే ఉంటుందో అది క్యారీ చేయాల్సి ఉంటుంది. సో ఆ రిస్క్లోని సమ్ పార్ట్ ప్లే అయ్యింది. సో దీనివల్ల షుగర్ కంపెనీస్ మీద సెంటిమెంటల్లీ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. నో ప్రాజ్ విషయంకి వచ్చేసరికి చాలామంది వ్యూవర్స్ ప్రాజ్ని షుగర్ కంపెనీ అనుకుంటారు కొంతమంది. నో కాదు, చాలాసార్లు రిపీట్ చేసి చెప్తాను. ప్రాజ్ ఈజ్ ఏ ఇంజనీరింగ్ కంపెనీ. నో ఇథనాల్ ప్రొడక్షన్ రిలేటెడ్గా ఏదైతే క్యాపెక్స్ రిక్వైర్మెంట్ ఉంటుందో దాని రిలేటెడ్ వర్క్ అంతా ప్రాజ్ చేస్తుంది అన్నమాట. నో ఓన్లీ ఇథనాల్ ప్రొడక్షన్ ఓన్లీ
షుగర్ బేస్డ్ ఇథనాల్ ప్రొడక్షన్ రిలేటెడ్ ఇంజనీరింగ్ వర్క్ వీళ్ళు చేస్తారంటే నో. ఈవెన్ వీళ్ళు రైస్ గ్రెయిన్ బేస్డ్ ఇథనాల్ ప్రొడక్షన్ రిలేటెడ్గా కూడా వీళ్ళు క్యాపెక్స్ రిక్వైర్మెంట్కి వీళ్ళు ఇంజనీరింగ్ వర్క్ అయితే చేస్తారన్నమాట. నో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిరప్ రిలేటెడ్గా వాళ్ళు రిస్ట్రిక్షన్స్ విధించి గ్రెయిన్స్ రిలేటెడ్గా ఇథనాల్ ప్రొడక్షన్ని పుష్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఇక్కడ క్యాపెక్స్ యాడ్ అయినా కూడా ప్రాజ్కి బిజినెస్ అయితే యాడ్ అవుతుంది. కాకపోతే ఓవరాల్గా షార్ట్ టర్మ్లో మాత్రం ఈ సెంటిమెంట్ నెగిటివ్ ఇంపాక్ట్ అయితే మాత్రం స్టాక్ మీద ఉండొచ్చు. నో స్టాక్ పరంగా మనం ఎటువంటి డెసిషన్ తీసుకోవచ్చు అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మీరు ఎటువంటి ఇన్వెస్టర్ అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ కొంతమంది ఇన్వెస్టర్స్ ఏంటంటే నేను 5 years 10 years వరకు స్టాక్ని టచ్ చేయను, ప్రైస్ మూవ్మెంట్ నాకు అవసరం లేదు, నాకు 10 yearsలోని గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఇండస్ట్రీలో ఉండాలి, కంపెనీలో ఉండాలని ఆలోచించే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు గ్రీన్ ఎనర్జీ సైడ్ వర్క్ చేస్తారు. కాబట్టి ఓన్లీ ఇథనాలే కాదు వేరే అదర్ ప్రొడక్ట్స్ మీద కూడా వర్క్ చేస్తున్నారు. సో ఆ ప్రొడక్ట్స్ రిలేటెడ్గా మీకు అప్డేట్స్ వస్తున్న కొద్దీ అండ్ కంపెనీ బిజినెస్ కూడా యాడ్ అవుతుంది. కాబట్టి 5 year 10 year ఆరిజిన్ వల్ల యాక్చువల్లీ వరీ అవ్వాల్సిన పని లేదు. ఇన్ఫాక్ట్ ఈ కరెక్షన్స్ ఆర్ షార్ట్ టర్మ్ ఆపర్చునిటీస్ ఫర్ దెమ్. నో ఎవరైతే 2 years 3 yearsకి అంటే రిక్వైర్మెంట్ ఉండొచ్చు, అంటే క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఉండి వరీ ఇన్వెస్టర్స్ ఉంటారో డెఫినెట్లీ యూ షుడ్ బి కన్సర్న్. ఎందుకంటే షార్ట్ టర్మ్లో గవర్నమెంట్ అన్సర్టనిటీ రిలేటెడ్ డెసిషన్ ఏదైతే ఉందో అది స్టాక్ ప్రైస్ మీద అయితే ఉంటుంది. అన్లెస్ మనకి కంపెనీ దగ్గర నుంచి ఏమైనా న్యూ అప్డేట్స్ అంటే న్యూ ప్రోడక్ట్ రిలేటెడ్ అప్డేట్స్ కానీ లేకపోతే న్యూ ఆర్డర్ రిలేటెడ్ అప్డేట్స్ కానీ ఏమైనా వస్తే తప్పించి ఈ షార్ట్ టర్మ్ సెంటిమెంట్ నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ మీరు ఎటువంటి ఇన్వెస్టర్ అన్న దాని మీద డెసిషన్ తీసుకోండి. కంపెనీ పరంగా ఇట్స్ రియలీ గుడ్ కంపెనీ అండ్ వాళ్ళ బిజినెస్ కూడా గ్రో అవుతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఏవైతే ప్రొడక్ట్స్ మీద వర్క్ చేస్తున్నారో అటువైపు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాదు వరల్డ్ వైడ్ చాలా కంట్రీస్ కూడా కార్బన్ న్యూట్రల్ వైపు మూవ్ అవుతున్నాయి. కాబట్టి ప్రాజ్కే కాదు ఈ సెగ్మెంట్లో ఆపరేట్ చేసిన కంపెనీస్ అన్నిటిలో కూడా బిజినెస్ అయితే ఉంటుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే వ్యూవర్ తన పేరు మెన్షన్ చేయలేదు, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ లాయిడ్ ఎంటర్ప్రైజెస్ స్టాక్. ఓకే, మీరు చాలా ఇంట్రెస్టింగ్ కంపెనీని ఐడెంటిఫై చేశారండి. ఈ కంపెనీ విషయంకి వచ్చేసరికి ఇంతకుముందు శ్రీ గ్లోబల్ అని ఉండేది. దాని పేరుని యాక్చువల్ లాయిడ్ గ్రూప్ వాళ్ళు ఎక్వైర్ చేసిన తర్వాత లాయిడ్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్గా నేమ్ చేంజ్ చేశారు. నేమ్ చేంజ్ చేయడం మాత్రమే కాకుండా వాళ్ళ గ్రూప్ కంపెనీస్ ఏవైతున్నాయో వాటిలన్నింటినీ ఒక్కొక్కటిగా దీని కిందకి తీసుకొస్తున్నారు. నేను లాస్ట్ 10 daysలో ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ కూడా చదివాను. వాళ్ళ రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రమోటర్ కింద ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీ ఏదైతే ఉన్నదో దాన్ని కూడా దీని కిందకే తీసుకొచ్చారు. మోస్ట్లీ ప్రమోటర్ ఒక డైరెక్షన్ చూస్తున్నట్టయితే దీన్ని ఒక గ్రూప్ కంపెనీగా క్రియేట్ చేద్దామని వాళ్ళు స్టెప్స్ తీసుకున్నట్టుగా అర్థమవుతుంది. లెట్స్ సీ. బట్ ఇంట్రెస్టింగ్ ట్రాక్షన్ అయితే కనబడుతుంది. ఇన్ఫ్యాక్ట్ నెంబర్స్లో కూడా చాలా మంచి ఇంప్రూవ్మెంట్ అయితే కనబడుతుంది. అండ్ ఈ కంపెనీ కాదు, ఈ లాయిడ్ గ్రూప్ మిగిలిన కంపెనీస్లో కూడా లాస్ట్ 3-4 yearsగా మీరు లాయిడ్ మెటల్స్ చూసినట్టయితే చాలా మంచి నెంబర్స్లో గ్రోత్ కనబడుతుంది. అండ్ స్టాక్ కూడా అంతే బీభత్సంగా పెరిగింది అనుకోండి. సో ఇంట్రెస్టింగ్ కంపెనీ. కాకపోతే మేనేజ్మెంట్ ఏం చేస్తారు అండ్ ఏం చేయబోతున్నారు అన్నది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. దెన్ యూ విల్ గెట్ సమ్ క్లారిటీ. మన నెక్స్ట్ క్వశ్చన్ విజయ్ గారు అడుగుతున్నారు. ఆయన 3 questions పంపించారు. ఒకటి, ఎస్ఎంఈ ఐపీఓస్ రిలేటెడ్ మీరు ఎందుకు వీడియోస్ చేయరు, దాంట్లో పార్టిసిపేట్ చేయడం కొనడం అమ్మడంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఆ రిస్క్లు ఉంటాయి? ఎస్, డెఫినెట్లీ ఉంటాయండి. ఎస్ఎంఈ ఐపీఓస్ ఏవైతే వస్తున్నాయో క్లియర్ యూఫోరియా కనబడుతుంది. కాకపోతే 100 కంపెనీస్ వస్తే అందులోని ఐపీఓగా అందులో ఒక్క కంపెనీ మంచిది ఉంటుంది, 99 డొల్ల కంపెనీలో ఉంటాయి. ఇప్పుడు యూఫోరియా ఉన్నది కాబట్టి మీకు కొన్ని కంపెనీస్లో ఆ లిస్టింగ్ గెయిన్స్ ఇలాంటివన్నీ కనబడుతున్నాయి. మనీ పర్స్ యాజ్ ఎ ఛానల్ ఒక గోల్ ఏంటంటే ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వ్యూవర్స్కి రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్ రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం కానీ లేకపోతే వాళ్ళని గైడ్ చేయడం, వాళ్ళకి అలాంటి లెర్నింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ మనకి ఇప్పుడు కరెంట్లీ మార్కెట్లో మూమెంటం ఉన్నది, వ్యూస్ ఇక్కడ వస్తున్నాయి అండ్ జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా అని చెప్పి రిస్క్ని ఇగ్నోర్ చేసి ఏ ఇన్ఫర్మేషన్ పడితే ఆ ఇన్ఫర్మేషన్ అది వ్యూవర్స్ ఒక రిస్క్ కదా అని చెప్పి వదిలేసి షేర్ చేయడం అయితే కాదు. సో ఐఎమ్ వెరీ క్లియర్. ఐ నో వ్యూవర్స్ ఒక ఇంట్రెస్ట్ ఇక్కడ చాలా మందిది ఉన్నది, ఎందుకంటే ఇక్కడ యూఫోరియా ఉన్నది కాబట్టి. బట్ స్టిల్ రిస్క్ని గుర్తుంచుకుని ఐఎమ్ కంప్లీట్లీ ఇగ్నోరింగ్ ఇట్ అండి. నా ఎస్ఎంఈస్తో మనం ప్లే చేయకూడదు అంటే ప్లే చేయొచ్చు ఎప్పుడంటే అవి లిస్ట్ అయిపోయిన తర్వాత మీకు కంపెనీ కంటిన్యూస్గా ఒక 3-4 రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత మీకు కంపెనీ ఒక డైరెక్షన్ క్లియర్గా అర్థం. కొన్ని కంపెనీస్ సీరియస్గా కాన్ఫరెన్స్ కాల్స్ కండక్ట్ చేసి ఈవెన్ మెయిన్ బోర్డుకి రావడానికి ప్రయత్నిస్తూ ఆ డైరెక్షన్ కనబడుతుంటుంది అన్నమాట. అలాంటప్పుడు ఆ కంపెనీస్ని టచ్ చేయడం బెటర్. నో ఈ ఐపీఓస్ పరంగా నేను చెప్పకపోయినా పార్టిసిపేట్ చేసే వాళ్ళు అలాగే చేస్తారు. బట్ మిగిలిన అదర్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో మనం ఇన్ఫర్మేషన్ ఏదైనా మాట్లాడామనుకోండి అనేసి వాళ్ళ అటెన్షన్ అటువైపు వెళ్ళి వాళ్ళు తీసుకోవాల్సిన దానికన్నా అబ్నార్మల్గా రిస్క్ తీసుకుని క్యాపిటల్ కోల్పోయే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఐ ఇగ్నోర్ దిస్. నెక్స్ట్ మీ సెకండ్ క్వశ్చన్ విషయంకి వచ్చారు. నేను గమనిస్తున్నాను మీ మ్యాక్సిమం వీడియోస్ మనీ పర్సన్ సాయిపత్రి టాక్స్లో ఇండియన్ టెరైన్ షర్ట్స్ వాడుతున్నారు, మీరు ఆ స్టాక్ని హోల్డ్ చేస్తున్నారు. అయ్యో ఓకే. ఈ ఇండియన్ టెరైన్ ఎందుకు వేసుకుంటాను చాలాసార్లు ప్రీవియస్గా క్వశ్చన్స్ వచ్చినా కూడా నేను పెద్దగా పట్టించుకోలేదు, ఇగ్నోర్ చేస్తాను. బట్ స్టాక్ హోల్డ్ చేస్తున్నాను ఇలా ఆలోచిస్తున్నారేమో. ఓకే, లెట్ మీ గివ్ యూ క్లారిటీ. నేను షాపింగ్కి ఎక్కువ టైం స్పెండ్ చేయడం నాకు ఇష్టం ఉండదండి. నేను
వెళ్ళగానే ఒక షర్ట్ నచ్చింది అనుకోండి, అదే బ్రాండ్లోని మీకు మనకి మల్టిపుల్ కలర్స్, మల్టిపుల్ డిజైన్స్ దొరుకుతాయి కదా, అవి పికప్ చేసుకొచ్చేస్తానమాట. సో అలా లాస్ట్ టైం ఇండియన్ టెరాన్ బల్క్లో చాలా ఎక్కువ కొన్నాను అనమాట. సో అందుకని మీరు మల్టిపుల్ ఇండియన్ టెరాన్ బ్రాండ్ షర్ట్స్ చూసుంటారు. మరి ఇప్పుడు యూఎస్ పోలో చూస్తున్నారు కదా, ఇది కూడా ఇంతే. వెళ్ళినప్పుడు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు 4-5 షర్ట్స్ అయితే పికప్ చేశాను అన్నట్టు గుర్తు. సో ఓవరాల్గా నేను సంవత్సరంలో ఒకసారి మ్యాక్సిమం 2 సార్లు కన్నా కూడా వెళ్ళడం నాకు ఇష్టం ఉండదు, ఎక్కువ టైం స్పెండ్ చేయడం షాపింగ్ రిలేటెడ్గా. అందు గురించి తప్పించి స్టాక్ హోల్డ్ చేయడం లేకపోతే దాన్ని ఇండైరెక్ట్ ప్రమోట్ చేయడం ఇలాంటివి ఏవి కాదు. ఓకే, థర్డ్ థింగ్, BABCL షేర్ ప్రైస్ అండ్ వాల్యూస్ మీద మీ ఒపీనియన్ చెప్పండి. నాకు అసలు ఐడియా లేదండి, ఐఎమ్ నాట్ ట్రాకింగ్ దిస్ కంపెనీ. ఈరోజు సండే ఫండే సజెషన్ విషయంకి వచ్చేసరికి ఈ వీక్లో నేను చాలా ఇంట్రెస్టింగ్ మూవీ చూశాను. మీకు ఈ సినిమా రిలేటెడ్గా పెద్దగా న్యూస్ ఆర్ నాయిస్ కనబడదు, కానీ మూవీ అయితే చాలా బాగుంది. నెట్ఫ్లిక్స్లోని మిషన్ రాణిగంజ్ అని చెప్పి, ఒకవేళ ఎవరైనా చూడనట్టయితే డూ చెక్ ఇట్ అవుట్. మన ఇండియాలో ఎలాంటి హీరోస్, ఎంతోమంది రియల్ హీరోస్ ఉన్నారు, అండ్ ఇది కోల్ ఇండియా రిలేటెడ్ రియల్గా జరిగిన స్టోరీ. అండ్ రియల్ స్టోరీస్ కొన్నిసార్లు బోరింగ్ ఉంటాయి, బట్ మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఫస్ట్ కొంచెం పార్ట్ అయిపోయిన తర్వాత మీకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. డూ చెక్ ఇట్ అవుట్. మన నెక్స్ట్ క్వశ్చన్ శ్రీనివాస్ మూర్తి గారు అడుగుతున్నారు. ఐఎమ్ 47 years ఏజ్ పర్సన్, ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్. ఏదైనా పెన్షన్ ప్లాన్స్ ఉంటే చెప్పండి, ఇమీడియట్ యాన్యుటీ ప్లాన్స్ ఆర్ డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్స్ లాంటివి. అలాంటి ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉపయోగపడుతుంది. శ్రీనివాస్ మూర్తి గారు, ఫస్ట్ అసలు మీరు ఎలాంటి యాన్యుటీ ప్లాన్స్ అండ్ అలాగే పెన్షన్ రిలేటెడ్గా లింక్ ఏమైనా ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఇలాంటివి అయితే ఆలోచించొద్దండి, వాటిలో యూ విల్ నాట్ మేక్ మనీ. మీకు రిటైర్మెంట్ రిలేటెడ్గా మీకు ఒక వీడియోని అయితే మన ఛానల్లో చాలా రోజుల క్రితమే రిలీజ్ చేశాను, ఒకసారి చూడండి. మిగిలిన వ్యూవర్స్ కూడా ఎవరైనా చూడనట్టయితే చూడండి, చాలా ఇంపార్టెంట్ వీడియో. అందులోని మనం రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం ఏ ప్రొడక్ట్స్ని కన్సిడర్ చేయొచ్చు, ఎలా ప్లానింగ్ చేసుకోవచ్చు, ఇవన్నీ డీటెయిల్స్ పాటు మీకు ఫుల్ ఫ్లెడ్జ్ క్యాలిక్యులేటర్ ఎక్సెల్ షీట్ కూడా ఉంటుంది. సో మీరు అది చూసి క్యాలిక్యులేట్ చేసుకుని డెసిషన్ తీసుకున్నట్టయితే దట్ వుడ్ బి వైజ్ డెసిషన్. సో ప్రోడక్ట్ ఆధారంగా వెళ్ళొద్దు. మీరు ఎవరినైనా ప్రోడక్ట్ అని చెప్పి అప్రోచ్ అయితే మాత్రం మోస్ట్ కేసులో మనకి ఇన్సూరెన్స్ ప్రోడక్ట్లు ఇలా యాన్యుటీ అని మీరు అడిగగానే మీకు ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ని అమ్మేస్తారు, దాంట్లో విల్ నాట్ మేక్ మచ్ రిటర్న్. మన నెక్స్ట్ క్వశ్చన్ శ్రీనివాస్ గారు అడుగుతున్నారు. ఐఎమ్ ఏ ఫాలోవర్ ఆఫ్ యువర్ ఛానల్ అండ్ గాట్ బెనిఫిటెడ్ ఫ్రమ్ యువర్ రీసెర్చ్ ఇన్ స్టాక్స్ ఇన్ టెక్స్టైల్ అండ్ రైల్వేస్. థ్యాంక్ యూ సో మచ్, మోస్ట్ వెల్కమ్ అండి. నౌ మై డౌట్ ఈస్, ఇఫ్ ఐ బై కేశవరామ్ ఇండస్ట్రీస్ 520 shares, will I get 10 shares of Ultratech? Of course, after all the necessary approvals. ఎస్ అండి, వాళ్ళు అనౌన్స్ చేసిన రేషియో అయితే ఇదే. కాకపోతే మీరు ఇంకా కొనాలని ఆలోచిస్తున్నారు కాబట్టి లెట్ మీ అలర్ట్ యూ. మీరు ఆర్బిట్రేజ్ ఏదైతే ఉన్నదో దాంతో ప్లే చేద్దాం అనుకున్నట్టయితే ఆల్మోస్ట్ అయితే అయిపోయింది, ఇక్కడ పెద్ద గేమ్ మిగలలేదు. మీరు ఈ ఆర్బిట్రేజ్ కోసం కాకుండా ఒకవేళ అల్ట్రాటెక్ అయిపోయినట్టయితే, అల్ట్రాటెక్ ఈజ్ లార్జెస్ట్ ప్లేయర్ కదా, సో అలా కూడా నాకు లాంగ్ టర్మ్ గురించి ఆలోచిస్తున్నా అంటే ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. ఎందుకంటే సిమెంట్లోని క్లియర్లీ మనకి ఇద్దరు ప్లేయర్స్ మేజర్ మార్కెట్ని అయితే హోల్డ్ చేయబోతున్నట్టుగా కనబడుతుంది. ఒకటి బిర్లా గ్రూప్, అదే అల్ట్రాటెక్ త్రూ, ఎందుకంటే వీళ్ళు మిగిలిన కంపెనీస్ని చాలా వరకు ఎక్వైర్ చేయడానికి అయితే చూస్తున్నట్టుగా అర్థమవుతుంది వాళ్ళ అనౌన్స్మెంట్స్ బట్టి. సెకండ్, అదానీ గ్రూప్ కంపెనీ అయినా అంబుజా సిమెంట్స్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా మోస్ట్లీ ఎక్విజిషన్స్ అయితే చేయొచ్చు. సో ఈ మార్కెట్లోని మీకు కేసరం లాగా మిగిలిన కంపెనీస్ ఏవైతే కొన్ని కంపెనీస్, సిమెంట్ కంపెనీస్, చిన్న చిన్న వాటిని ఈ రెండు గ్రూప్స్ మేజర్గా ఎక్వైర్ చేసే ఆస్కారం కూడా కనబడుతుంది. సో కన్సాలిడేషన్ స్టేజ్లో ఇండస్ట్రీ మూవ్ అవుతున్నట్టుగా అయితే మనకు క్లియర్లీ అర్థమవుతుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ రవి గారు అడుగుతున్నారు. యాక్చువల్లీ ఆయన ఈ క్వశ్చన్ చాలాసార్లు పంపించారు, ప్రతిసారి ఆన్సర్ చేద్దాం తీసుకుంటే సమ్వేర్ మిస్ అయిపోతుంది. ఆయన క్వశ్చన్ ఏంటంటే, హెల్త్ కేర్ గ్లోబల్ ఏదైతే క్యాన్సర్ అండ్ ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ రిలేటెడ్ హాస్పిటల్స్ రన్ చేసే కంపెనీ ఉన్నదో దాని రిలేటెడ్గా అడుగుతున్నారు. దీని ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఎలా కనబడుతున్నాయి, మీరు మీ వ్యూని షేర్ చేయండి, నేను కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా రీసెర్చ్ చేసిన తర్వాత నా డెసిషన్ తీసుకుంటా అన్నారు. ఎస్, హాస్పిటల్ పరంగా మాట్లాడుకోవాలంటే గ్రోత్ ప్రాస్పెక్ట్స్ అయితే డెఫినెట్లీ బాగున్నాయండి. అండ్ ఈవెన్ వాల్యుయేషన్స్ పరంగా మనం మాట్లాడుకోవాలన్నా కూడా మిగిలిన హాస్పిటల్ స్టాక్స్తో కంపేర్ చేసినట్టయితే చాలా హాస్పిటల్ స్టాక్స్ బాగా రన్అప్ అయిపోయాయి కదా, వాటితో కంపేర్ చేస్తే మీకు ఈవీ ఎబిటా మల్టిపుల్లో మనం చూడాలి. ఈవీ ఎబిటా మల్టిపుల్లో చూసినట్టయితే రీజనబుల్గానే కూడా కనబడుతుంది. మా నెక్స్ట్ క్వశ్చన్ వర్మ గారు అడుగుతున్నారు. నా ఇన్కమ్ లోన్ 30% హోమ్ లోన్కి వెళ్ళిపోతుంది, 40% నా హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్కి వెళ్ళిపోతుంది, 10% నేను ఆర్డీ చేస్తున్నాను నా పిల్లల యాన్యువల్ ఫీజు కోసం, అండ్ 5% పీపీఎఫ్లో పెడుతున్నాను, అండ్ ఇంకొక 15,000 రూపీస్ నేను మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాను అన్న. 2024కి 3 బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ నేను స్టార్ట్ చేయడం 5K చెప్పండి. ఆమె ఐటీ ఎంప్లాయ్, 31 years old. నేను లేట్గా స్టార్ట్ చేస్తున్నాను కానీ ఇన్వెస్ట్మెంట్ రిటైర్మెంట్ కోసం ఆలోచిస్తున్నాను, అండ్ 2024లో నేను కార్ కూడా కొందాం అనుకున్నాను నా ఇంక్రిమెంట్ వచ్చిన తర్వాత, అండ్ నాకు హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ 2 ఉన్నాయి. ఓకే, గుడ్ అండి, మీరు ఫ్యామిలీ రిస్క్ రిలేటెడ్గా ప్రొటెక్ట్ చేశారు, అండ్ మిగిలినవి కూడా పర్లేదు, మీ ఓవరాల్ క్యాష్ ఫ్లోస్ అయితే బాగానే మేనేజ్ చేస్తున్నారు. కాకపోతే కార్ పర్చేస్ మీరు ఆలోచిస్తున్న విధంగా ఇంక్రిమెంట్ వచ్చిన తర్వాత ఆలోచించండి. అండ్ ఈ 15,000 మీరు ఇన్వెస్ట్మెంట్కి గాను
మీరు ఇదే స్టార్టింగ్ కాబట్టి ఈక్విటీస్లో స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు మార్కెట్ వాలటిలిటీ రిలేటెడ్గా ఐడియా ఉండకపోవచ్చు కాబట్టి ఒక 5,000 ఇండెక్స్ ఫండ్ సెలెక్ట్ చేసుకొని, ఒక 5,000 మల్టీ క్యాప్లో సెలెక్ట్ చేసుకొని, ఒక 5,000 స్మాల్ క్యాప్లో సెలెక్ట్ చేసుకొని ఇలా బిల్డ్ చేసుకోండి. మిగిలిన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే వాలటిలిటీ అర్థమై ఆల్రెడీ ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేసిన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2024లో ఏదైనా ఫండ్ యాడ్ చేసుకోవాలని ఆలోచిస్తున్నట్టయితే థింక్ బ్యాంకింగ్ అయితే చాలా చీప్గా ఉన్నది. నేను రిపీటెడ్గా చెప్తున్నాను, బట్ బ్యాంకింగ్ ఈజ్ వేర్ ఐ సీ వాల్యుయేషన్ వైజ్ చాలా చీప్గా కనబడుతుంది. ఈవెన్ ఐటీ కూడా, కాకపోతే ఐటీ కన్నా కూడా మనకి బ్యాంకింగ్ అయితే ఇంకా చాలా చీప్ ఉంది. ఈవెన్ ఫార్మా కూడా మనకి రీజనబుల్ వాల్యుయేషన్స్లో ఉన్నది. రిస్క్ టేకర్స్ క్యాన్ ఈవెన్ థింక్ ఆఫ్ పవర్ అండ్ ఇన్ఫ్రా ఫండ్స్ అన్నమాట. అలా కాకుండా నాకు మంచి క్వాలిటీ కంపెనీస్ రీజనబుల్ వాల్యుయేషన్స్లో ఉన్న ఆలోచిస్తున్నట్టయితే మాత్రం బ్యాంకింగ్ అండ్ ఫార్మా ఈ రెండు యాక్చువల్లీ గుడ్ క్వాలిటీ కంపెనీస్ మీకు మంచి వాల్యుయేషన్లో దొరుకుతున్నాయి. కాబట్టి ఈ రెండు కేటగిరీ ఆఫ్ ఫండ్స్ని ఒకవేళ 2024లో ఎవరైనా స్టార్ట్ చేద్దామని ఆలోచిస్తున్నట్టయితే యూ కెన్ థింక్ ఆఫ్ దిస్ 2 కేటగిరీస్. మన నెక్స్ట్ క్వశ్చన్ షేర్ థాట్స్ అండ్ హ్యాండిల్ నుంచి వచ్చింది. FCS సాఫ్ట్వేర్ లిమిటెడ్ మీద మీ వ్యూ షేర్ చేయండి. నేను 10 years హోల్డ్ చేద్దాం అనుకున్నాను. పాజిటివ్ మూమెంటం కనబడుతుంది. నేను 17,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసాను, యావరేజ్ 4 రూపీస్. ఎందుకండి ఇలాంటి కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు? మీరు కష్టపడి సంపాదించిన డబ్బుల్ని ప్యూర్లీ మీరు లాటరీ టైప్లో ప్లే చేస్తున్నారు. దిస్ ఈజ్ నాట్ ఇన్వెస్టింగ్ ఎట్ ఆల్. సో మీరు ఒకవేళ ఐటీ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలని ఆలోచన ఉన్నట్టయితే దేర్ ఆర్ వెరీ గుడ్ క్వాలిటీ కంపెనీస్. మీకు ఇప్పుడు రీజనబుల్ వాల్యుయేషన్లో కూడా ఉన్నది. అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసుకోండి. యూ విల్ మేక్ మనీ. ఇలా మీ డబ్బులతో ఆడుకోవద్దు. మీరు ఏదో ప్రైస్ మూమెంటం కనబడుతుంది. మోస్ట్లీ ఇవన్నీ ఏంటంటే ఆపరేటర్ స్టాక్స్ అన్నమాట. ఆపరేటర్స్ వెనకాల గేమ్ అంతా ఆడుతుంటారు. అన్నేసరి మీరు ఇలాంటి స్టాకుల్లో బలైపోవడం తప్పించి యూ విల్ నాట్ మేక్ మనీ అండి. వీటిలో దీని వెనకాల ఉన్న వాళ్ళు ఆడే గేమ్ చాలా పెద్దది ఉంటుంది. ఇగ్నోర్ ఇట్. మన నెక్స్ట్ క్వశ్చన్ శాసన్ హ్యాండిల్ నుంచి వచ్చింది. ఐ లవ్ యువర్ షో, థ్యాంక్స్ అలాట్ అండి. మై ఫాదర్ ఇన్ లా 68 years old, డాక్టర్, ఈస్ ప్లానింగ్ టు స్టాప్ హిస్ ప్రాక్టీస్. హీ హ్యాస్ అరౌండ్ 2 crore assets in mutual funds. I suggest him to plan SWP. How much withdrawal amount would be good so that it can keep growing as well and it doesn't erode? Okay, and it all depends on ఏ కేటగిరీ ఆఫ్ ఫండ్స్లో ఉన్నాయన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఒకవేళ ఈ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా మీకు అగ్రెసివ్ హైబ్రిడ్ నుంచి ఈక్విటీ వరకు, అంటే అగ్రెషన్ సైడ్ ఉన్నాయనుకోండి, ఇన్ దట్ కేస్ 8% వరకు మీరు యాన్యువల్లీ విత్డ్రా చేసే ఆస్కారం ఉంటుందండి. దెన్ మీ ఫండ్ ఎరోడ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అండ్ అలాగే ఈవెన్ క్యాపిటల్ కూడా గ్రో అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అదే ఒకవేళ 70-80% ఆఫ్ ద పోర్ట్ఫోలియో డెట్ ఫండ్స్లో ఉన్నదనుకోండి, దెన్ యూ షుడ్ ఐడియల్లీ విత్డ్రా 6% అన్నమాట. అంతకు మించి అయితే విత్డ్రా చేసినట్టయితే మీకు క్యాపిటల్ ఎరోడ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద పోర్ట్ఫోలియో. మీరు పోర్ట్ఫోలియో గురించి రాలేదు కాబట్టి ఎగ్జాక్ట్ పర్సంటేజ్ అయితే షేర్ చేయలేకపోతున్నాను. బట్ ఎస్, ఒకవేళ అగ్రెసివ్ హైబ్రిడ్ అండ్ ఈక్విటీ కేటగిరీలో ఎక్కువ పార్ట్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో ఉన్నట్టయితే మాత్రం యూ కెన్ కంఫర్టబుల్లీ స్టార్ట్ SWP at 8% రైట్. మన నెక్స్ట్ క్వశ్చన్ చరణ్ అడుగుతున్నారు. హాయ్ సాయన్న, ఐ గాట్ 200% రిటర్న్ ఆన్ అదానీ పవర్. ఐఎమ్ బులిష్ ఆన్ పవర్ స్టాక్స్. షుడ్ ఐ హోల్డ్ అదానీ పవర్ ఫర్ లాంగ్ టర్మ్? ఈజ్ హోల్డింగ్ అదానీ స్టాక్స్ ఫర్ లాంగ్ టర్మ్ లైక్ 5 years ఈజ్ ఎ గుడ్ మూవ్? వాంట్ టు నో యువర్ వ్యూ. ఏం చెప్పగలనండి అదానీ స్టాక్స్ రిలేటెడ్ ఫండమెంటల్స్ గురించి ఏం మాట్లాడుకోగలం? ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఎలక్షన్స్. నౌ అట్లీస్ట్ నెక్స్ట్ ఎలక్షన్ వరకు అయితే డోకా లేదు. ఎందుకంటే రీసెంట్గా 4 state ఎలక్షన్స్ తర్వాత మార్కెట్లోని కాన్ఫిడెన్స్ అయితే పెరిగింది. నౌ నెక్స్ట్ ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ అగైన్ దాన్ని బట్టి అసెస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నెక్స్ట్ ఎలక్షన్స్లో మళ్ళీ సేమ్ గవర్నమెంట్ వచ్చిందనుకోండి, ఎస్ క్యాపెక్స్ పరంగా వీళ్ళు చాలా స్పెండ్ చేస్తున్నారు. బట్ ఎలక్షన్స్ యొక్క ఇంపాక్ట్ ఈ గ్రూప్ మీద అయితే ఎక్కువగా ఉంటుంది. సో ఆ రిస్క్ని మీరు అర్థం చేసుకుని దాన్ని బట్టి ఎప్పటికప్పుడు డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఫండమెంటల్స్ పరంగా ఏం మాట్లాడుకోలేము ఈ గ్రూప్ స్టాక్స్ గురించి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ పర్ షో గైస్. ఈ వీకెండ్లో మన ఛానల్స్ రిలీజ్ అయిన వీడియోస్ ఏవైతున్నాయో ఒకళ్ళు చూడనట్టయితే ఇక్కడ వెనకాల వస్తే తప్పకుండా చూడడానికి ప్రయత్నించండి. వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయడం అయితే మర్చిపోకండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో ముందుకు వస్తాను. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.